రిమాల్ తుఫాన్ ప్రభావం ఉప్పాడం తీరంపై పడింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండానికి ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. రక్షణ గోడపై నుంచి అలలు రోడ్డుపైకి దూసుకొస్తున్నాయి. మహాయపట్నం, ఉప్పాడ, సుప్పంపేట, ఎస్పీజీఎల్ శివారు వరకు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. బీచ్ రోడ్లో ప్రమాదకర పరిస్థితులున్నా రాకపోకలపై అధికారులు దృష్టి సారించలేదు. మరోవైపు ప్రజలు బీచ్కు ఎగపడుతున్నారు. దీంతో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. బీచ్ చూద్దామని చెప్పేసి ఉప్పాడ బీచ్ చూద్దామని వచ్చామండి. చాలా సరదాగా ఉందండి. ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. పిల్లలకి సండే కదా అని చెప్పేసి వచ్చాం. బాగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ అలల తాకిడి ఎక్కువగా ఉందండి. కొంచెం ప్రమాదకరంగానే ఉంది. జాగ్రత్తగా ఉండాలి. సుప్పంపేట, నా పేరు ఎస్ రాజు. నేను సుప్పంపేట మంచిగాను. ఇక్కడ వాతావరణం చాలా ఉంది. ఇక్కడ తుఫాన్గా ఉంది. కానీ ఈ ప్లేసెస్లో చాలామంది కూడా వచ్చి చూస్తే జనాలు కూడా ఆనందిస్తున్నారు. కానీ మనం వేటలు కూడా వెళ్ళలేదు. ఈ వారం రోజులు పట్టింది. చేపలు లేక కూడా తుఫాన్గా జరుగుతుంది. ఈ రోడ్లో భాగం కూడా అలలు భాగంగా నీరెక్కిన కూడా ఫుల్ నీళ్ళు ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకా గంట 2 గంటలు. రిమాల్ తుఫాన్ ప్రభావం ఉప్పాడ తీరంపై పడింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండానికి ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. రక్షణ గోడపై నుంచి అలలు రోడ్డుపైకి దూసుకొస్తున్నాయి. మహాయాపట్నం, ఉప్పాడ, సుప్పంపేట, ఎస్పీజీఎల్ శివారు వరకు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. బీచ్ రోడ్లో ప్రమాదకర పరిస్థితులున్నా రాకపోకలపై అధికారులు దృష్టి సారించడం లేదు. మరోవైపు ప్రజలు బీచ్కి ఎగపడుతున్నారు. దీంతో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అయితే బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండాన్ని అల్లకూలంగా మారిన ఉప్పాడ తీరమని చెప్పుకోవచ్చు. అయితే కాకినాడ జిల్లాలో ఉప్పాడ తీరపై రిమాల్ తీర తుఫాను ప్రభావితం పడింది. అయితే నిన్నటి కంటే చూసుకుంటే మరింత ఉప్పాడ సముద్ర తీరంలో అయితే అలలైతే ఉవ్వెత్తి ఎగిసిపడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే ఏవైతే జియో ట్యాగ్లు ఏవైతే ఉన్నాయో, రక్షణ గోడకి సంబంధించి జియో ట్యాగ్లు ఏవైతే ఉన్నాయో అవైతే ఒక్కసారిగా అలల తాకిడికి రోడ్డుపై అయితే దూసుకొస్తున్న రాకాశాలని చెప్పుకోవచ్చు. అయితే దీనిపై చూసుకుంటే ఏవైతే బండరాళ్ళుగా ఉన్న జియో ట్యాగ్ రాళ్ళు ఉన్నాయో గులకరాళ్ళ మాదిరిగా మారి ఏవైతే ఉప్పాడ సముద్ర తీరాన్ని అయితే రోడ్లు పడే పరిస్థితి కనబడింది. అయితే ఎవరైతే ఈ బీచ్ రోడ్ సంబంధించి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారైతే అటుపక్క వెళ్ళడానికి అయితే పూర్తి ఇబ్బంది పడుతుందని చెప్పి ఒక పక్క అక్కడ ప్రయాణికులు చెప్పి పరిస్థితి కనబడుతుంది. మరోపక్క చూస్తుంటే కొన్ని స్థానిక పోలీసులు అంటే అటు మార్గాన్ని వెళ్లకుండా అయితే ప్రయాణికుల్ని ఆపే పరిస్థితి కనబడింది. అయితే బీచ్ రోడ్ అయితే రాకపోకలపై అయితే ఇప్పటికీ అధికారులు అయితే దృష్టి చెప్పుకోవచ్చు. అయితే ప్రాణాలకి సహితం పన్నంగా పెట్టుకుని అక్కడ ప్రయాణికులు అటుపక్క వెళ్ళడానికి ఓ పక్క వెళ్తుంటే మరో పక్క అధికారులు అటుపక్క వెళ్ళకుండా అయితే పూర్తిగా ఆపే పరిస్థితి కనబడింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఉప్పాడ సముద్ర తీరం ఏవైతే ఉందో మహాయాపట్నం, ఉప్పాడ, సుబ్బంపేట, అదే ఎస్బీజీఎల్ శివారు వరకు అయితే ఉవ్వెత్తి అయితే అలలైతే ఎగిసిపడితే చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉక్కుపాత్ర నుండి అయితే ఉపశమనం కోసం అయితే బీచ్ కి అయితే పర్యాటకులు అయితే ఎగిసిపడుతున్నారు. అయితే మరోపక్క చూసుకుంటే ఏవైతే ఉప్పాడ ఈవేళ ఉదయం నుంచి అయితే సముద్ర అలలైతే ఉవ్వెత్తి ఎగిసిపడదని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఓ పక్క ఏవైతే రెమాల్ తుఫాను ప్రభావంతో ఓ పక్క ఉప్పాడ సముద్ర తీరం అయితే అల్లగోలంగా మారని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం నుంచి ఓ పక్క అలలు ఉవ్వెత్తి ఎగిసిపడతాయి. 3 నుంచి 4 మీటర్లు అయితే ఉవ్వెత్తి ఎగిసిపడడంతో అక్కడ జియో ట్యాగ్ గా రాళ్ళు ఏవైతే ఏర్పాటు చేస్తారో ఆ అలలు తాకిడికి అయితే ఒక్కసారిగా బండరాళ్ళు అయితే గులకరాళ్ళుగా మారి ఆ రోడ్డు మార్గం అంతా పూర్తిగా ధ్వంసం చెప్పుకోవచ్చు. అయితే ఒక పక్క అక్కడ ఉన్న ప్రయాణికులు చెప్పే మాటలు వింటే అంటే ఏవైతే ప్రజాప్రతినిధులు వస్తున్నారు వెళ్తున్నారు తప్ప వారి యొక్క అధికార స్వభావం కోసం ఏవైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి మేము నెగ్గితే ఏవైతే ఉప్పాడ సముద్ర తీరం అంతా పూర్తిగా మేమంతా అభివృద్ధి చేస్తామని చెప్పి మాటలకే పరివర్తన చేస్తాం తప్ప ఎక్కడ తూతూ మదగా చేస్తాం తప్ప ఎక్కడ దానికి శాశ్వత పరిష్కారం అయితే చేయట్లేదు. ఇప్పటికైనా ఏవైతే ప్రజాప్రతినిధులు పిఠాపురం నియోజకవర్గం గెలుపొందితే వారు ఇప్పటికైనా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఉప్పాడ సముద్రం దానిపై దృష్టి పెట్టి
ఏవైతే రోడ్డు మార్గం అంతా పూర్తిగా అయితే మరమ్మతు చేసి మాకు ఓ శాశ్వత పరిష్కార మార్గం చేస్తే అయితే బాగుంటుందని చెప్పి ఓ పక్క అక్కడ స్థానికులు అయితే కోరే పరిష్కారం పడుతుంది. అయితే మరో పక్క చూసుకుంటే ప్రధానంగా అంటే జియో ట్యాగ్ రాళ్ళు ఎన్ని వేసి ఎన్ని చేసినా కూడా ఆ యొక్క అలల తాకిడికి అయితే మొత్తం ఊవే తెగిసిపడిన అలల తాకిడికి ఆ బండరాళ్ళు ఒక్కసారిగా ఆ అలల తాకిడికి బండరాలు అలా గులకరాల మాదిరిగా ఒకసారిగా రోడ్లు పడి రోడ్డు అయితే పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితి కనబడింది. మరోపక్క చూసుకుంటే అక్కడ ఏవైతే ఉప్పాడ సముద్రం నుంచి తుని పక్క ఉన్నాయి పక్క ఏవైతే సముద్ర తీరం అయితే కోస్తా ప్రాంతం ఏదైతే ఉందో అటుపక్క వెళ్లే ప్రయాణికులు అయితే పూర్తిగా మేము ఇబ్బంది పడుతున్నాము. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు దీనిపై దృష్టి పెట్టి శాశ్వత పరిష్కార మార్గం చూస్తారని చెప్పి అక్కడ స్థానికులు అయితే కోరే పరిష్కారం అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. అన్న డైరెక్ట్ లైవ్